నా పేరు మునికుమార్, బట్లచందరం గ్రామం, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్. నేను నా గ్రామంలో ఉన్న రీసెంట్గా నోటిఫికేషన్ జారీ చేసింది. నేను గత 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన అనుభవం నుంచి, నాకు ఓటు హక్కు రానప్పటి నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తనే. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ కార్యకర్తనే. నేను చాలా నా పార్టీ కోసం చాలా కష్టపడ్డా. ఇప్పటి వరకు ఇన్నిసార్లు రాకపోయినా, 20 సంవత్సరాల్లో పడ్డా, అధికారం రాకపోయినా దానికోసం కృషి చేసిన, నా ఊరు ప్రజలని ఓటింగ్ వేయించిన, ముందు తీసుకెళ్ళినా, నా గ్రామం నుంచి ఏమన్నా ఉన్నా పోయి రిక్వెస్ట్ చేసి బతిమలాట తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు తిరిగి శివుడు తీసుకెళ్ళి భస్మాసురునికి ఏదో ఆజ్ఞ ఇచ్చినట్టు, అది భస్మం పెట్టుకుంటే ఆయనకి ఇదినట్టు, మేమేమైందంటే నా రేవంత్ రెడ్డి అన్న, నా రామ్మోహన్ రెడ్డి అన్న వాళ్ళని గెలిపిస్తే నా ఊరికి ఏదైనా మేలు జరగవచ్చు, నా ఊరికి రోడ్లు రావచ్చు, నా ఊరికి మంచి పథకాలు రావచ్చు, నా ఊరికి ఏమైనా రావచ్చు, మంచి అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో నేను ఉన్నా. కానీ ఈరోజు అది విఫలమైంది. నాకు రిటర్న్ అయింది. ఈరోజు నా భూములలో దానిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ కడతా, ఇండస్ట్రియల్ ఫార్మా కారిడార్ పెడతా, అది పెడతా అని చెప్పేసి ఈరోజు నా భూమి అందులోన ఒక 5 ఎకరాలు ఉంది. 235 ఎకరాల భూమి సేకరణ చేస్తున్నాడు ఈరోజు మా బట్లచందరం గ్రామంలో. మా గ్రామం ఉన్నదే చిన్న ఊరు. ప్రతి ఒక్కరూ వేరే పనే ఉండదు, వాళ్ళకు వ్యవసాయం తప్ప వేరే దిక్కు దివాననే పనే ఉండదు. ఏదో ఆవులని అగడడం చేసుకుంటా, మేపుకుంటా, బర్రెలు గొడ్లు అనుకుంటా, ఇంత అంబలు తాగి ఏదో ఇంత చేను కాడికి వెళ్ళి పంట చేసుకోవడం అది ఒక్కటే పని. ఇప్పటివరకు ఎటువంటిది లేదు. కానీ ఈరోజు అదే భూమి తీసుకెళ్ళి నువ్వు ఇస్తా అనుకున్న ఏదో పక్కన ఉన్న నీ నియోజకవర్గంలో ఎకరాకి 20 లక్షలు ఇచ్చినావు కదా, అదే 20 లక్షలు నాకు కూడా ఇస్తే నేను వేరే దగ్గరికి వెళ్ళి ఏడ భూమి కొనాలి? ₹1,00,00,000 ఎకరా భూమి ఉంది, నేను ఏడ భూమి ఇవ్వాలి? మా తాత నాకు 5 ఎకరాల 4 ఎకరాల 2 ఎకరాల భూమి ఇస్తే, మా నాయన దానికి 2 ఎకరాలు కల్పిస్తే నాకు 5 ఎకరాల భూమి అయింది. ఇప్పుడు 5 ఎకరాల భూమి లోపల నేను ఇప్పుడు నువ్వు మొత్తం గుంజుకొని పోతున్నావు. నేను పోయి 1 ఎకరం కొందామన్నా కూడా కొనలేని పరిస్థితి నాకు ఈరోజు. నా బాధ ఎవరు చెప్పుకోవాలని నేను ఈరోజు చెప్పు, ఎవరి దగ్గర? రేపు పొద్దున్న నా పిల్లలకి నేను ఏం చెప్పాలి? అరే ఆ రోజు నీకు భూమి గుంజుకుంటున్నా, ఫార్మాసిటీ భూమి కోసం గుంజుకుంటున్నావు కదా, ఆ రోజు ఇండస్ట్రియల్ కార్యక్రమం గుంజుకుంటున్నావు కదా, ఏం చేసినావు ఆయన? ఉన్న భూమి అంతా వానికి అంటగట్టినావు. మీ నాయకుడు, మీ అన్న అదేం చెప్పుకుంటున్నావు కదా, ఆ అన్నకు తీసుకుపోయి అన్నీ అప్పచెప్పినావు. రేపు పొద్దున నాకు ఈరోజు భూమి ఉంచలేవు అంటే నేను ఆ రోజు చచ్చిపోయినా కూడా బతికున్నా కూడా ఒకటే పరిస్థితి. గవర్నమెంటు గజెట్ 16 రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఏముందంటే 4 గ్రామాల యొక్క భూమిని యాక్వైజేషన్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే రైతులు ఈ నోటిఫికేషన్ని ఆస్వాదించే పరిస్థితులలో లేరు. ఎందుకంటే వెట్టు భూమి, అక్కడ అనేక రకాల పంటలు పండుతుంది. వరి పండుతుంది, మరియు కంది పండుతుంది, పల్లి పండుతుంది, అనేక రకాల పంటలు పండుతుంది. పంటల మీదనే ఆధారపడి వాళ్ళ జీవనాధారం అక్కడే కొనసాగుతున్నది కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. ఇంకోటి ఏంటంటే కంపెన్సేషన్ విషయం కూడా ఎక్కడ కూడా రైతులతో మాట్లాడినట్టుగా లేదు. ఇంతకుముందు ఎటువంటి మీటింగ్ పెట్టింది లేదు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా కండక్ట్ చేసిన పరిస్థితి దాఖలాలే లేవు. సో కావున ఇప్పుడు మేము ఈరోజు ప్రెస్ క్లబ్కు వచ్చి ఈ విషయము గవర్నమెంట్ వారికి తెలియజేయడం ఏమనగా అంటే, సార్ మీరు ఈ విషయాన్ని గ్రహించి రైతులకు ఇష్టం లేనటువంటి ఈ భూమిని మీరు లాక్కొని ఇండస్ట్రియల్ క్యారియర్ డెవలప్ చేయడం అనేది సబబు కాదు సార్. ఏదైనా ఉంటే ఇది ఉపసంహరణ చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్లో మీరు డెవలప్మెంట్ చేయండి. దీని మీద రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయబోతున్నాం హైకోర్టులో. తొందరలోనే స్టే ఆర్డర్ కూడా తీసుకొస్తాం సార్. మీకు ఈ గవర్నమెంట్కి చెంప దెబ్బ కొట్టినట్టుగా స్టే ఆర్డర్తో మేము చూపిస్తాం. ఖచ్చితంగా దీని మీద పోరాటం అనేది సాగుతుంది. దీంట్లో ఎటువంటి వెనుకడుగు వేసే పరిస్థితి, ఎవరికి భయపడే పరిస్థితి మాకైతే లేదు. మేము భయపడం. 230 ఎకరాలు భూమి తీసుకున్నాం జరిగింది. తీసుకున్నా అంటున్నాడు. మేము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గవర్నమెంటు వచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మేము ఇయ్యం, మా తాతలు సంపాదించి మా సంపాదించి మేము ఇయ్యమంటాని మేము వస్తున్నాం. ఒకవేళ వాళ్ళు తీసుకుంటాను దౌర్జన్యం చేసి ఏం చేస్తాం? మేము సచినాన్ని ఇడుకోం. మా దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ పేరిట ఒక 3 గ్రామాల నుంచి 850 ఎకరాలకి ల్యాండ్ ఆయన నోటిఫికేషన్ జారీ చేయడం అయింది సీఎం రేవంత్ రెడ్డి. మీ భూములు ఇండస్ట్రియల్ పార్క్ కోసం మాకు కావాలని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మాకు నోటిఫికేషన్ జారీ చేయడం అయింది. మేము కూడా ఇమ్మీడియట్లీగా వాళ్ళు నోటిఫికేషన్ వేసిన నెక్స్ట్ డే నుంచే
మరుసటి నాడు నుంచే మా దగ్గర నోటిఫికేషన్ పోయిన నెల మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టాం, వీళ్ళు భయపెట్టడం, మా కాన్స్టిట్యున్సీ మా లోకల్ ఎమ్మెల్యే కూడా రామ్మోహన్ రెడ్డి ఆయన కూడా భయపెట్టడం అందరినీ. మీ భూములు కంపల్సరీ తీసుకుంటాం, మీరు ఎంతో అంత ఇస్తాం తీసుకోండి, మా భూముల కోసం మీరు, మా భూములు మా హక్కు, మా భూముల కోసం మేము మా పిల్లలకు, మా తాతలు మా తండ్రులు మాకు ఇచ్చిన భూమి ఇప్పుడు మా పిల్లలకు తీసుకుందామని మేము, మా భూములకు మేము హక్కు, మీరెవరు అడగడానికి? ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, మీరు ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్నారు. ఏముంది, ప్రజల దగ్గరికి వెళ్ళి భూములు తీసుకపోయి ఏమంటారు, ఈ ఫ్యాక్టరీలు ఇవి కట్టడానికి, ఈ ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు, ఈ రైతుల్ని అనగదొక్కి అణచివేత చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు. మేము ఈ ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం, మా భూములు మాకు వదిలిపెట్టాలని కోరుకుంటున్నాం. మాకు కంపెనీ కావాలని మా కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది సార్. అంటే లెటర్ వచ్చింది అంటుందంటే ఎందుకు పంపారు లెటర్ అని కలెక్టర్తో పోయినాం. లెటర్ ఎందుకు పంపాను అని పోయినాం. పోతే ఏం సమాధానం చెప్పలే. ఆర్డీఓ ఆఫీస్కి పోయినాం. ఆడ ఆయన కూడా ఏం చెప్పలే. ఆర్డీఓ ఆఫీస్ ఏమి చెప్పలే, కలెక్టర్ ఆఫీస్ ఏమి చెప్పలే. మండలం పోయినాం 2 సార్లు, ఆడ ఏం చెప్పలే. ఒకనాడు వికారాబాద్లో ధర్నా చేసినాం సార్, పెద్ద ఎత్తునతో చేసినాం. అక్కడి నుంచి కూడా ఏం లేదు. అయితే ఏమంటలేరు, ఏంది ఇక్కడ పక్క ఊళ్ళో దౌర్జన్యం చేసి తీసుకుంటే అట్లయినా వేసుకుంటారేమని మాకు భయం చేసి ఎమ్మెల్యే సభతానికి వచ్చినాం. ఎమ్మెల్యే సభ ఏం చేసిండు, హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్ వస్తే పరీలు ఉన్నాడు. పరికి వెళ్ళి వచ్చి ఆడాడితే ఏడున్నాడు. ఇట్లా ఆయన తప్పించుకుంటున్నాడు. మీరన్నా ఇక విలేకరులతో చెప్పిస్తే వాళ్ళన్నా ఎరక చేస్తారేమని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ పర్మిషన్ చెప్పడం. అది ఇప్పుడు ఎయిర్ పోస్ట్ పడ్డప్పుడు 30 ఏళ్ళ నాడే వచ్చి ఇక్కడ వాళ్ళు వచ్చి భూములు ఆడితే 70-80 లక్షలకు ఒక ఎకరా ఇస్తారేమంటే ఇవ్వడం ఇవ్వలేము. ఆ కాలం 30 ఏళ్ళ నాడే. ఇప్పుడు ఏమి ఇస్తామయ్యా, ఇవ్వం, మేము రూపాయలు తీసుకొని తిని అన్నం లేక వండుకొని ఇవ్వమని చెప్పినాము అంతే.